ఐదవ సర్గము అయోధ్యానగర వర్ణనము. సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధరా ప్రజాపతిముపాదాయ నూపాణాం జయశాలినా యేషాం స సగరో నామ సాగరో येन ఖానితః షష్ట్యః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ఇక్ష్వాకుణమిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థస్హితం శ్రోతవ్యం అనసూయయా. సప్తద్వీపములతో గుడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశమున సగరుడనువాడు సుప్రసిద్ధుడు. ఈ సగరు 90,000 మంది కుమారులను యజ్ఞాస్వనిమిత్తమై సముద్రమును త్రవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నెదెచ్చిరి. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మకామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోష దృష్టియు లేకుండా వినవలసినది, పఠింపవలసినది. కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ నివిష్టః సరేతీరే ప్రభూతధనధాన్యవాన్. సరియూ నదీతీరమున కోసలాను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధనధాన్య సంపదలతో తులతూగుచున్నది. కనుక అచటి జనులు మిక్కిలి సంతుష్టులైయుండిరి. అయోధ్యా నామ నగరీ తత్రాసిల్లోక విసృత మననా మానవేంద్రేణయా పురీ నిర్మితా స్వయం ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురి శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్త మహాపథ రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్తపుష్పావకీర్లేన జలసిక్తేన నిత్యసః. ఆ కోసలదేశమున అయోధ్య అను పేరుగల ఒక మహానగరము గలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును గలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అచటి వీధులు ఇరువైపుల వృక్షములతో విరాజిల్లుచు విశాలములేయున్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూలవృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగా మన్నది. తంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః పురీమావాసయమాస దివం దేవపతిర్యథ. కోసలదేశమును ధర్మమార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవమును ఇనుమడింపజేసెను. కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణ సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వశిల్పిభ్యాః సూతమాగధ సంబాధాం శ్రీమతీం అతులప్రభాం ఉచ్చాట్టాల్ధ్వజవతీం శతఘ్నీసత్సంకులాం. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను ద్వారబంధములతోడను అలరారుచుండెను. నగర మధ్యభాగమున వరుసలు దీరియున్న అంగళ్లతో అది మనోహరముగానుండెను. అచ్చట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడియుండెను. అన్ని కళలయందును నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు 100 మాగధులు గలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోటబురుజులతోనూ ధ్వజములతోనూ 100 కొలది శతఘ్నులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలాం దుర్గగంభీరపరిఘాం దుర్గాం అన్యేహ దురాసదాం వాజివారణ సంపూర్ణాం గోభిరుప్ట్రైః ఖరైస్తదా. ఆ పురి నృత్యకళాకుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టునుగల విశాలమైన ప్రాకారము ఆ పురికి ఒడ్డాణము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూను విశాలమైన లోతైన అగడ్తయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందు మేలు జాతికి చెందిన గుర్రాములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా గలవు. సామంతరాజసంఘైశ్చ బలికర్మభిరావృతాం నానాదేశనివాసైశ్చ వణిక్చరుపశోభితాం ప్రాసాదైరత్నవికృతైః పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీం
కప్పములను చెల్లించుటకై వచ్చెడి సామంతరాజుల సందడితో ఆ నగరము కలకలలాడుచుండెను. క్రయ విక్రయములకై ఏతెంచెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసియుండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడను క్రీడా పర్వతములతోడను అంతస్తులతో గూడిన మేడలతోనూ ఒప్పుచూ అది ఇంద్రుని అమరావతి నగరమువలె విరాజిల్లుచుండెను. చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం సర్వరత్నపమాకీర్ణాం విమానగుహ శోభితాం గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమో నివేశితాం సాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండర సోదకాం. జూదపు పలకవలే అష్టాపదాకారములోనున్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది ఒప్పుచుండెను. అది అందమైన సుందరీమణులతో అలరారుచుండెను, నానావిధ రత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అచటి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసియుండెను. ఆ పురము మేలైన వరిబియ్యముతో చరకురసము వంటి మధురజలములతో సమృద్ధమై యుండెను. దుందుభీభ్యః మృదంగైశ్చ వీణాభ్యః పణవైస్తథా నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ సిద్ధానాం తపసాధిగతం దీవి సునివేశితవేస్మాంతాం నరోత్తమసమావృతాం. దుందుభులమ్రోతలతో మృదంగధ్వనులతో వీణానాదములతో మద్దెలరవములతో ఆ మహానగరము ఎంతయు మాలుమ్రోగుచుండెను. సిద్ధపురుషులకు తపఃఫలముగా లభించిన దివ్య భవనములవలే ఆ నగరమునందలి గృహములు బారులుదీలి విద్వాంసులతో నిండియుండెను. ఏ చ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తా విశారదాః సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే హంతారో నిశితైః శస్త్రైః బలాద్బాహుబలాదపి తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహారథైః పురీం ఆవాసయమాస రాజా దశరథస్తదా. ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేగినవారు, సమర్థులు, శబ్దభేది విద్యానిపుణులు. కాని వారు సహాయపడువారిలేక ఒంటరిగానున్నవారిని గాని పారిపోవుచున్నవారిని గాని చంపెడువారుగారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించెడి సింహములను, గాండ్రించు పెద్దపులులను, ఘూర్ఘరించు అడవి పందులను ఆ యోధులు ధీరులై వాడియైన శస్త్రములతో బాహుబలముతో సంహరించు చుండెడివారు. అట్టి వేలకొలదమహారథులతో శ్లోకం ఆత్మానం సారథిం చాస్వాన్ రక్షన్ యుధ్యేతయ్యో నరః సమహారథ సంజ్ఞః స్యాత్. తనను తన సారథిని అశ్వములను రక్షించుకొనుచు యుద్ధము చేయువాడు మహారథుడు అనబడును. నిండియున్న ఆ అయోధ్యానగరమును దశరథ మహారాజు పరిపాలించుచుండెను. తామగ్నిమధ్యః గుణవద్భిరావృతాం ద్విజోత్తమైః వేదషడంగపరగయః సహస్రదైః సత్యరతైర్మహాత్మభిః మహర్షికల్పైః ఋషిభిశ్చ కేవలయః. అచటి ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రులు, సమదమాది గుణసంపన్నులు, వేదవేదాంగములయందు పారంగతులు, సత్యమును పల్కుటయందు నిరతులు, మిక్కలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేగాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసలదేశమును పరిపాలించుచుండెను. ఇత్యాశ్రే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచమః సర్గః. వాల్మీకమహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 5వ సర్గము సమాప్తము.